హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈరోజు 22,198 దగ్గర ఉంది. ప్రీవియస్ 3 to 4 వీక్స్ పైన బ్రేక్అవుట్ జరుగుతున్నట్టే అనిపిస్తూ 2 times మనకి బ్రేక్అవుట్ అయ్యి ఫెయిల్ అయింది. సో ఈ పాయింట్లో మనకు చూసుకున్నట్లయితే అంటే బ్రేక్అవుట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్ బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి ట్రెండ్ మారిపోతుందేమో అనే ఒక థాట్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ట్రెండ్ బ్రేక్అవుట్ కిందికి అయినా కూడా, అంటే బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అది ఫెయిల్ అయినప్పటికి కూడా టెక్నికల్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే మీకు ఇట్లా లోస్ చూసుకోండి. నేను అన్ని లోస్ని కలుపుతున్నాను. సో డెఫినేషన్ ప్రకారంగా ఎప్పుడు మనం ట్రెండ్ మారిందని చెప్తాం? ప్రీవియస్ లోని బ్రీచ్ చేసినప్పుడు మనం ట్రెండ్ మారిందని చెప్తాం. ఇప్పుడు ప్రీవియస్ హయ్యర్ లోస్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర మనకి 21,000 లెవెల్స్లో మనకు ఉంది. 21,000 లెవెల్స్ దగ్గర మనకి ప్రీవియస్ లో ఉంది. సో ఆ తర్వాత జరిగిందంతా కన్సాలిడేషన్. ఇప్పుడు కూడా మనకి అదే కన్సాలిడేషన్లో ఉంది. అంటే 21,000 లెవెల్ దగ్గర నుంచి 22,200 లెవెల్స్, 22,300 లెవెల్స్ వరకు మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఈ కన్సాలిడేషన్లో వొలాటిలిటీ ఎక్కువగా కనబడుతుంది, కానీ మనం ఇంకా ట్రెండ్ మారిందని చెప్పడానికి లేదు. సో ఎప్పుడు మనం ట్రెండ్ మారింది అని చెప్పొచ్చు అంటే, ఒకటి ప్రీవియస్ లో బ్రీచ్ అవ్వాలి టెక్నికల్లీ. రెండోది మనకి ఆర్ఎస్ఐలో కూడా మీకు స్ట్రెంగ్త్ తెలుస్తుంది. మీకు ఆర్ఎస్ఐలో ఇప్పుడు 60 ఉంది ఆర్ఎస్ఐ. జనరలీ 50 బిలో ఆర్ఎస్ఐ పడిపోయినప్పుడు మూమెంటం తగ్గుతూ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ట్రెండ్ మారడానికి అవకాశం ఉందని మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న పారామీటర్స్ చూసుకుంటే టెక్నికల్లీ ఇంకా ట్రెండ్ మారడానికి ఏం రెడీగా లేదు. అది బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇలాంటి టైంల్లో ఎక్కువ కన్సాలిడేషన్స్ జరుగుతూ ఫాల్స్ బ్రేక్అవుట్స్ జరుగుతున్నప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి నిఫ్టీలో అంటే, మనం పుట్స్ని అమ్మేసి, అంటే ఎక్కడైతే రీసెంట్ లో ఉందో ఆ లోస్ దగ్గర పుట్స్ని అమ్మేసి దాని కింద ఒక 2 strikes కిందికి వెళ్ళి పుట్స్ కొన్నారనుకోండి, ఇలాగ బుల్ పుట్ స్ప్రెడ్ అంటాము. దగ్గరలో ఉన్న పుట్టిని అమ్మేసి దూరంలో ఉన్న పుట్టిని కొంటాం. సో ఇది అన్లిమిటెడ్ లాస్ వైపు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ప్రొటెక్షన్గా దాని కింద ఒక 2 strikes కిందికి వెళ్ళి స్ట్రైక్ని మీరు కొన్నట్లయితే ఇది దీనికి ప్రొటెక్షన్గా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం అన్లెస్ అది బ్రేక్అవుట్ అయ్యే వరకు, బ్రేక్అవుట్ అయ్యి మనకి బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఇలాంటి ట్రేడ్స్ చేసుకొని కన్సిస్టెంట్గా మనం మార్కెట్లో నుంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టెక్నికల్గా అయితే నిఫ్టీ ఇలా చెప్తుంది. మరి డెరివేటివ్ డేటా ఏం చెప్తుందో చూసి దాని ప్రకారంగా ఇప్పుడు అనుకున్న ఈ పుట్టు అమ్మేసి తర్వాత పుట్టు కొనాలనుకున్నాం కదా, అది ఏ లెవెల్స్లో చేయాలి అనేది మనం డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేసినప్పుడు ఆప్షన్స్ చైన్లో ఆప్షన్ డేటాని బేస్ చేసుకొని అక్కడ మనం డెసిషన్ తీసుకోవచ్చు. అది ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడు. సో ఫ్యూచర్స్ డేటా చూసుకున్నట్లయితే ఈ కన్సాలిడేషన్లో మనకి క్లియర్గా కింద కనబడుతుంది. మనకి లాంగ్సే ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. ఎక్కడెక్కడైతే ప్రైస్ పడిపోతుందో ఆ పాయింట్స్లో వచ్చేసి అన్వైండింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ లాంగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు, కానీ కొత్త షార్ట్స్ అనేవి బిల్డ్ అవ్వడం చాలా తక్కువ ఇన్స్టెన్సెస్లో మనకు కనబడడం అయితే మనకి ఇందులో తెలుస్తుంది. సో ఈ ఎలా తెలుస్తుంది అంటే, ప్రైజ్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఇంతకు ముందు బిల్డ్ అయిన లాంగ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నట్టు. అదే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైజ్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని లాంగ్స్ బిల్టప్ అంటాము. సో ఇక్కడ మనకి ఈ కంప్లీట్ కన్సాలిడేషన్లో ఎక్కువ శాతం లాంగ్స్ బిల్ట్ అవుతూ పడిపోయిన ప్రతిసారి ఇంతకు ముందు తీసుకున్న లాంగ్స్ ఎగ్జిట్ అవుతున్నారే తప్ప కొత్తగా షార్ట్స్ అనేవి సిస్టంలో పెద్దగా బిల్డ్ అవ్వట్లేదు అనే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఫ్యూచర్స్ డేటా కూడా బ్రేక్అవుట్ అప్ సైడ్ అవ్వడానికి అవకాశం ఉందనే చెప్తుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఆప్షన్స్ డేటాకి వచ్చినట్లయితే ఏటీఎం స్ట్రైక్ దగ్గర చాలా తక్కువ కాల్స్ అండ్ పుట్స్ రాయడం అయితే జరిగింది. ఇవి మనం చూసేది నెక్స్ట్ మంత్ చూస్తున్నాను, ఎందుకంటే ఈ మంత్ ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మార్చ్ దగ్గర ఏ ప్లేసెస్లో మనకి ఏ స్ట్రైక్స్ దగ్గర ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి అనేది చూస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే 22,000 దగ్గర ఇప్పుడు మనకు 22,191 నడుస్తున్నప్పుడు 22 దగ్గర హైయెస్ట్ పుట్ మనం చూడొచ్చు. సో ఇది క్లియర్గా ఇక్కడ సపోర్ట్ కింద ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒకవేళ స్లిప్ అయినా 22,000 దగ్గరకు వచ్చేప్పటికి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ పైకి వెళ్ళినట్లయితే మనకి స్కోప్ 22,500 వరకు మనకి స్కోప్ కనబడుతుంది.
సో ఈ పాయింట్ వరకు ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ బిల్టప్స్ అయితే కాల్ సైడ్ మనకు కనబడట్లేదు. హైయెస్ట్ వచ్చేసి 22,500 కనబడుతుంది. సో మార్చ్ మంత్లో మనం 22,500 చూడడానికి అవకాశం అయితే ఉంది. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఇందాక టెక్నికల్ చార్ట్ చెప్తున్నప్పుడు బుల్ పుట్ స్ప్రెడ్ చేయాలని చెప్పాను కదా. సో ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ఎలా చేయొచ్చు అంటే, నడుస్తున్న పాయింట్ కింద సపోర్ట్ దగ్గర మనం పుట్ అమ్మేయాలి అని చెప్పుకున్నాం కదా. సో అలాగా 22,000 దగ్గర హైయెస్ట్ పుట్ ఉంది కాబట్టి ఇది సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకొని 22,000 పుట్ని అమ్మేసి, దాని కింద 1 స్ట్రైక్ ఆర్ 2 స్ట్రైక్స్ కింద 21,800 లేదా 21,900 స్ట్రైక్ దగ్గర పుట్స్ని కొన్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఎక్స్పైరీకి బుల్లిష్గా ఉన్న మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతూ మనం అనుకున్న దగ్గర సపోర్ట్ తీసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది మంత్లో మీకు ఒక 6% నుంచి 7% వరకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది విత్ మినిమల్ రిస్క్ అనమాట. రిస్క్ ఇందులో కూడా చాలా తక్కువ రిస్క్, ఎందుకంటే మనం ఇక్కడ హెడ్జ్ తీసుకున్నాం ఆల్రెడీ. పుట్ ఒకవేళ కనుక మనం అనుకున్న సపోర్ట్ కన్నా కిందికి స్లిప్ అయినట్లయితే కనుక మీకు లాస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ నుంచి స్లిప్ అయినా కూడా మనకి నోన్ లాస్లో వెరీ మినిమలిస్టిక్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టెక్నికల్లీ అండ్ ఫ్యూచర్స్ డాటాని బేస్ చేసుకొని బుల్లిష్ ఎన్వైర్న్మెంట్లోనే ఉండడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి 80% ఛాన్సెస్తో 6 to 7% ROA రావడానికి అవకాశం ఉన్నటువంటి స్ట్రాటజీ. ఎవరైనా చేయాలి అనుకుంటే ఇది పేపర్ ట్రేడ్ చేసి చూడడం కానీ, లేదంటే ఆల్రెడీ అవగాహన ఉంది ఎలా చేసుకోవాలి అనుకుంటే దాన్ని చిన్న అమౌంట్స్తో చేసుకోవడము చేయొచ్చు. సో రిస్క్ ఎక్కువ చేసేసి నేక్డ్ కాల్స్ కొనేయడము, లేదా మనకు తెలియకుండా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం లాంటివి చేసి మనీ పోగొట్టుకోవడం లాంటివి చేయొద్దు. ఇది నిఫ్టీ అనాలిసిస్. సో ఇలాంటి టూల్స్ మాకు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ చూడాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. జనరల్ మన డెల్టా బుల్ ట్రేడ్స్ అని యాప్ లాంచ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది రీటైల్ ట్రేడర్స్కి అవైలబుల్గా పెట్టలేదు, కానీ విత్ ఇన్ నెక్స్ట్ 1 to 2 monthsలో ఇది మీకు రీటైల్ ట్రేడర్స్కి అవైలబుల్లో వస్తుంది. మీరు సొంతగా ప్రతిదీ అనలైజ్ ఎలా చేసుకోవాలి అనేది అప్పుడు లాంచ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి ఎలా అనలైజ్ చేసుకోవాలి, దాని నుంచి ఇన్ఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతవరకు అనలైజ్ చేస్తున్న వాటి డాటా అండ్ మన టూల్ యాక్చువల్లీ ఏఐని అండ్ ఎంఎల్ని యూస్ చేసి ఫిల్టర్డ్ అవుట్ డాటాని ఇవ్వడం జరుగుతుంది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే హై వొలటైల్లో మార్కెట్ ఉందో ఆ టైమ్స్లో మనకి లాస్ట్ 3 to 4 daysలో చూసుకున్నట్లయితే ట్రేడ్స్ కూడా మనకి రాలేదు. ఒకే ఒక ట్రేడ్ రావడం జరిగింది. సో మంచి మొమెంటం ఉన్నప్పుడు ఇలాంటివి ఏంటంటే, మార్కెట్ బాగున్నప్పుడు ఏదైతే ట్రేడ్స్ వస్తాయో, మార్కెట్ బాగాలేనప్పుడు చాలామందికి హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఈ వాళ్ళ షార్ట్ సైడ్ ట్రేడ్ కానీ, లేదంటే లాంగ్ సైడ్ ట్రేడ్స్ కానీ ట్రిగ్గర్ అవుతూ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ అవుతూ ఎగ్జిట్ అవుతూ చాలా మదన పడిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఈ టెక్నికల్లీ డెరివేటివ్గా ప్రతిదీ అనలైజ్ చేసి 185 స్టాక్స్ని రియల్ టైం మార్కెట్లో అనలైజ్ చేస్తూ ఫిల్టర్ అవుట్ చేసి చాలా ఫిల్టర్డ్ అవుట్ స్టాక్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అలర్ట్స్ వస్తాయి, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక వెళ్ళినట్లయితే మీకు పైనంతా కనబడుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు. లాస్ట్ 1 monthలో మనం అరౌండ్ 84% నుంచి 85% స్ట్రైక్ రేట్తో ప్రతి ట్రేడ్ ఏవైతే ట్రేడ్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయో అది ఎలాగా ట్రేడ్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి దాన్ని పిన్నెడ్ కామెంట్స్లో పెట్టడం జరిగింది. అది చూసినట్లయితే ఎంట్రీ క్రైటీరియాస్ ఏంటి, ఎగ్జిట్ క్రైటీరియాస్ ఏంటి అని అర్థమవుతుంది. ఒకసారి మీరు తీసుకొని చూసినట్లయితే హిట్ అయిన ప్రతి ట్రేడ్ 20 to 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం. ఒకవేళ ఏదైనా ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయినట్లయితే అదే 20% స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. బట్ మన స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల 84 to 85% స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల కొన్ని వీక్స్లో 400%, 500% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం కూడా జరిగింది. సో మీరు అది ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి, యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్లయితే మన టూల్ ఎప్పుడైతే రీటైల్ ట్రేడర్స్కి అవైలబుల్లో వస్తుందో డిస్కౌంటెడ్ ప్రైస్లో ఫస్ట్ రిలీజ్ చేసేది టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.